నమస్తే గురు. ఇప్పుడే 'ఓజీ' మూవీ చూసొచ్చాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే నా ఒపీనియన్ ఎలా ఉందంటే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. షార్ట్ అండ్ స్వీట్గా 'ఓజీ' మూవీ మై ఒపీనియన్ చెప్పాలంటే ఏం లేదు, మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే కింద ఉన్న వైట్ కలర్ లైక్ బటన్ బ్లాక్ కలర్ చేసిన చాలు, అది మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. వెల్కమ్ టు మై ఛానల్ గైస్. 'ఓజీ' మూవీ ఇప్పుడే చూసొచ్చాను అనమాట ఐనాక్స్లో. క్వాలిటీ పరంగా థియేటర్ ఐనాక్స్ అంటే చెప్పవసలేదుగా, బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సౌండ్ సిస్టమ్ కూడా. మూవీ చూస్తుంటే ఫస్ట్ నుంచి ఈ మూవీ బాగా హైప్ ఉంది. నాకైతే మూవీ జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకంటే సుజిత్ గారు బ్యాక్గ్రౌండ్లో స్టోరీ అంతగా హోల్డ్ చేయలేకపోయింది మూవీని. మనని సినిమా థియేటర్లో నన్ను కూర్చోబెట్టిందల్లా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, ఆ స్టైలు. ఇప్పుడు దాకా ఏ డైరెక్టర్ కూడా అంత స్టైలిష్గా, అంత స్వాగ్తో, అంత క్రేజీగా చూపించలేదు. సుజిత్ గారు దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. మూవీలో పవన్ కళ్యాణ్ గారు వాడిన స్వాట్స్ కానీ, అదే సినిమాలో అయితే ఆయన సమురాయ్. ఓకే, మీరు వెళ్ళి చూడొచ్చు, సినిమా ఎంటర్టైన్ అవ్వచ్చు. టికెట్ బుక్ చేసుకోవచ్చా లేదంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఎస్, యూ విల్ ఎంటర్టైన్. సినిమా అయితే నాకు ఓకే అనిపించింది, బాగానే ఉంది. కాకపోతే పెట్టుకున్నంత హైప్ అంతా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీల్స్ అయితే నాకు సర్వ్ చేయలేకపోయింది అనమాట. హైప్ ఎక్కువ హైప్ ఇచ్చేసారు. తమన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పిచ్చ హైప్ ఉంది మూవీకి, కానీ అంత హైప్ మూవీలోకి వెళ్ళేపాటికి అంత లేదు. మెయిన్గా వచ్చేసి విలంగా వచ్చేసి ఇమ్రాన్ హసీమ్ ఫస్ట్ బాగానే చూపించారు, తర్వాత లాస్ట్లో జోకన్ చేశారు. సింపుల్గా సింపుల్గా చంపేశారు అనమాట. మళ్ళీ దీనికి పార్ట్ 2 కూడా ఉంది, చూడండి. మధ్యలో ఏంటంటే ఖచ్చితంగా నాకు గూస్ బంప్ సీన్స్ వచ్చినాయి అనుకున్నాను, జస్ట్లో మిస్ అయిపోయింది. ఏంటంటే ప్రభాస్ గారు ఉన్నారు అన్నట్టుగా చూపించారు, కానీ లాస్ట్లో దాన్ని బేలా చేశారు. సినిమా ఏదైనప్పటికీ ఈ మధ్యన తెలుగు డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ కూడా ఏంటో నాకు ఈ మధ్యన ఆ డైరెక్టర్స్ కూడా కరెక్ట్ డెలివర్ చేయలేకపోతున్నారు. నాకు ఈ మధ్యన సినిమా ట్రైలర్లు, టీజర్లు, ఫస్ట్ లుక్లు నచ్చినంత ఇదిగా సినిమాలు నచ్చట్లేదు ఏంటో. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు దాకా ఈ సంవత్సరంలో దగ్గర 25 ఫిలిమ్స్ దాకా చూసాను థియేటర్లో. ఏది కూడా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీల్స్ సర్వ్ చేయలేకపోయింది. చాలా తక్కువ ఉన్నాయి. తెలుగులో అయితే తక్కువ ఉన్నాయి. హాలీవుడ్ అయితే ఐ ఎంజాయ్డ్. ఏదైనప్పటికీ మనం సినిమా బానిసం కాబట్టి వెళ్ళాలి, తప్పదు. ఏదైనా కూడా ఓకే. నాకైతే ఓజీ ఫైనల్గా ఓకే అనిపించింది. మీకైతే బాగా నచ్చచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు. ప్లీజ్ ట్రై ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.